జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. జీఎస్టీ రిఫండ్ ఫ్రాడ్ కేసులో 5 జీఎస్టీ అధికారులు అరెస్ట్ అయ్యారు. ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ ఉన్నట్టుగా సృష్టించి నిందితులు జీఎస్టీ రిఫండ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు కాజేసినట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణకుమార్, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు వేణుగోపాల్, విశ్వకిరణ్, మహితా ఉన్నారు. వీరితో డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణను సైతం సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో 4 వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. జీఎస్టీ రిఫండ్ ఫ్రాడ్ కేసులో 5 జీఎస్టీ అధికారులు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, అసలు మోసం ఎలా వెలుగులోకి వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? రాయశ్వరి, జిఎస్టీకి సంబంధించి రీఫండ్ తీసుకునే క్రమంలో కొంత 7 గ్రూపులకు సంబంధించి కంపెనీలకు సంబంధించి కూడా జిఎస్టీ రీఫండ్ చేస్తూ జిఎస్టీ అధికారులు పట్టుబడ్డారు. కొంతమంది నిందితుల సహాయంతో ఈ నకిలీ ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో జిఎస్టీ ఇన్వాయిస్లు కావచ్చు, క్లైమ్స్ కి సంబంధించిన డేటాను కూడా సేకరించి ఒకవైపు ఈ బైక్లు తయారు చేయకుండానే షోరూమ్ మెయింటైన్ చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా, నష్టం కలిగించేలా నిందితులంతా పాల్పడ్డారు. ఈ జిఎస్టీ అధికారుల తతంగాను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే నియమాలకు సంబంధించి కావచ్చు, విధి విధానాలకు సంబంధించి ఏవి కూడా ఫాలో కాకుండా ఉల్లంఘించి ధనాన్ని దుర్వినియోగపరిచారు ఈ అధికారులంతా కూడా. అయితే మొదట 4 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. చిరాగ్ శర్మతో పాటు ఇతను పన్ను సలహాదారుగా ఉన్నాడు న్యూఢిల్లీకి సంబంధించి. మరోవైపు వేమిరెడ్డి రాజరామరెడ్డి, ఇతను కడపకు చెందినవాడు. మరోవైపు గిరిధర్ రెడ్డి, వినిల్ చౌదరి, వీళ్ళిద్దరు కూడా ఏపీకి చెందిన పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తులు. ఈ 4 వ్యక్తులు మొత్తం మొదట అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వెనుక ఎవరున్నారు అంటే స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కూడా జిఎస్టీ అధికారుల బండారాన్ని బయటపెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం నేపిస్తుందని చెప్పవచ్చు. జిఎస్టీ మోసం సంబంధించి ఇప్పటి వరకు 5 జిఎస్టీ అధికారులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకసారి చూసుకుంటే ఇటు నల్గొండ డిప్యూటీ కమిషనర్ జిఎస్టీకి సంబంధించి పీతల స్వర్ణకుమార్ తో పాటు అబిడ్ సర్కిల్ కి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్ర పన్నుల విభాగం చూసుకునే వ్యక్తి కేలం వేణుగోపాల్ తో పాటు పోది విశ్వకుమార్, విశ్వకిరణ్ సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు మాదాపూర్ 1 సర్కిల్ లో. మరోవైపు వేమవరపు వెంకటరమణ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నాడు రాష్ట్ర పన్నుల శాఖ అధికారిగా. ఒకవైపు మాదాపూర్ సర్కిల్ లో అతను మొత్తం చూస్తూ ఉంటారు. మరో 5వ నిందితురాలు మర్రి మహిత, ఈమె కూడా సీనియర్ అసిస్టెంట్ అధికారిగా ఉన్నారు. మాదాపూర్ 3 సర్కిల్ లో ఈమె జిఎస్టీ అధికారిగా ఉంది. అయితే ఈ 5 కూడా కొంతమంది నిందితులతో కలిసి పూర్తిస్థాయిలో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి కూడా 40 కోట్ల వరకు కూడా వ్యాపారులతో కలిసి పూర్తిగా జిఎస్టీ అధికారులు కాజేశారు. అయితే వీరందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్ కూడా తరలించారు. ఇదే కేసులో గతంలో 4 వ్యక్తులు మొదట అరెస్ట్ అయిన 4 నిందితులు ఎవరైతే ఉంటారో గతంలో వీరిపైన కేసులు కూడా ఉన్నాయి. వీరి ఆధారంగా జిఎస్టీ అధికారులు కూడా పట్టుబడ్డారు. ఇంకా ఎవరైనా వీరి వెనుక అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మొదట అరెస్ట్ అయిన 4 నిందితులతో పాటు ఆ తర్వాత అరెస్ట్ అయిన 5 జిఎస్టీ అధికారులను మొత్తం 9 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.